ఏంటి తన కూతురు మొదటి పాన్ ఇండియా మూవీ అయినటువంటి దేవరా మూవీలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ని బోనీ కపూర్ అవమానించారా? ఇంతకీ బోనీ కపూర్ కి ఎన్టీఆర్ కి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది? బోనీ కపూర్ ఎన్టీఆర్ ని అవమానించడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఒక పెద్ద డిబేట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ డిబేట్ లో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, టాలీవుడ్ ప్రొడ్యూసర్లు పాల్గొని రచ్చరచ్చ చేసేశారు. మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అని ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్న చూపు చూసేది, కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి చాలా మంది బాలీవుడ్ హీరోలు కూడా ఆరాటపడుతున్నారు. అయితే అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి బోనీ కపూర్ కాస్త వెటకారంగా మాట్లాడారు. ఇక ఈ డిబేట్ లో తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడినప్పుడల్లా నాగవంశీ బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఇచ్చి పడేశారు. ఇందులో భాగంగా సిద్ధార్థ్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ ఎక్కువగా కొత్త డైరెక్టర్ల నుండి వచ్చే సినిమాలతో పాటు కొత్త మొహాన్ని అంటే కొత్త హీరోలను ఆదరిస్తున్నారు అని చెప్పారు. దానికి బోనీ కపూర్ మాట్లాడుతూ, అవును, ఈ మధ్యకాలంలో ఆదిత్య చోప్రా తన సినిమా కోసం ఎన్టీఆర్ ని తీసుకున్నారు అంటే ఆయన కొత్త మొహమే కదా అని అన్నారు. దీనికి సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఆయన కొత్త మొహం కాదు, ఎన్టీఆర్ పెద్ద స్టార్, ఇద్దరు పెద్ద హీరోలు ఒక పెద్ద నిర్మాతతో సినిమా చేస్తున్నారు అంటూ సిద్ధార్థ్ చెప్పగానే బోనీ కపూర్ కాస్త సైలెంట్ అయిపోయారు. అయితే బోనీ కపూర్ ఎన్టీఆర్ ని కొత్త మొహం అని మాట్లాడటంతో ఎన్టీఆర్ ని అవమానించాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోనీ కపూర్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, కొత్త మొహం అని తారక్ ని అవమానించావు కదా, నీ కూతుర్ని అడుగు ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో, అప్పుడు చెబుతుంది నీకు ఆన్సర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బోనీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటం మాత్రం టాలీవుడ్ అభిమానులకి మింగుడు పడడం లేదు. టాలీవుడ్ ని చిన్న చూపు చూసే నువ్వు ఎందుకు నీ కూతుర్ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వెళ్ళమని సలహా ఇచ్చావు అంటూ ఏకిపారేస్తున్నారు.